హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీ క్యాబ్. సారీ అండి, ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. కొద్దిగా వర్క్లో బిజీ ఉండడం వల్ల లేట్గా అయినా వీడియో చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 26 మనం మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయిందో ఒకసారి డిస్కస్ చేసుకున్నామండి. లాస్ట్లో ఈ విధంగా ఒక బాక్స్ జోన్ ఫామ్ అయిందండి. ఈ బాక్స్ జోన్కి ఎబో సస్టైన్ అయితే అప్ ట్రెండ్ ఉంటుంది, బిలో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అదేవిధంగా చూసుకుంటే ఈ 29 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా బాక్స్ జోన్కి ఎబో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కరెక్ట్గా అదే బాక్స్ జోన్ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి మూవ్ అయితే అయింది. సో అప్ సైడ్కి మూవ్ అయినప్పుడు మనం ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమనుకున్నామండి, అంతకు ప్రీవియస్ డేనే డిస్కస్ చేసుకొని ఈ విధంగా ఒక సర్కిల్ అప్లై చేస్తున్నాం చూడండి, ఇది ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది అనుకున్నాం. సో అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే కరెక్ట్గా మార్కెట్ ఈరోజు ఎక్కడి దాకా మూవ్మెంట్ అయ్యి ఈ యొక్క బాక్స్ జోన్ నుంచి మూవ్మెంట్ ఖచ్చితంగా ఇదే వాల్యూ దగ్గరికి రావడము, ఇక్కడి నుంచి అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి అయితే ఫాల్ అయిందండి. ఈ బాక్స్ జోన్ మన గురించి ఏం మాట్లాడుకున్నామంటే ఈ బాక్స్ జోన్లో ఉన్నంత వరకు నో ట్రేడింగ్ జోన్ అని మాట్లాడుకున్నాము. సో మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ బాక్స్ జోన్కి బిలో బ్రేక్ అయింది, బట్ ఏంటంటే బ్రేక్ అవ్వడం వేరు, సస్టైన్ అవ్వడం వేరు. ఇప్పుడు బాగా గమనించండి, ఈ యొక్క బాక్స్ జోన్కి లో బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ అగైన్ మార్కెట్ అప్ సైడ్కి అనేది మూవ్ జరిగిందండి. సో ఫైనల్గా క్లోజింగ్ అనేది ఏమైంది, ఈ బాక్స్ జోన్కి ఎబోవ్ జరిగింది. అలాగే రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం గమనించినట్టయితే మార్కెట్ క్లోజ్ అయిన వాల్యూ నుంచి చూసుకుంటే ఇది మనకు ఫస్ట్ సపోర్ట్ అవుతుందండి. ఏది 24,605 రూపీస్ అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ జోన్ ఇంకా మనకు అవసరం లేదండి, ఈ బాక్స్ జోన్ని డిలీట్ చేస్తున్నాను. అలాగే రెసిస్టెన్స్ను ఒకసారి గమనించండి. ఫస్ట్ రెసిస్టెన్సీ 24,791 ఫస్ట్ రెసిస్టెన్సీ. ఒకవేళ మార్కెట్ దాని ఎబో సస్టైన్ అయినా లేదా గ్యాప్ అప్ అయినా కానీ, లేదా ఎబో సస్టైన్ అంటే ఏ విధంగా అండి, ఈ విధంగా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఎబో సస్టైన్ అవ్వడం. ఒక నిమిషం అండి, క్లియర్గా అర్థమయ్యే విధంగా క్యాండిల్తో సహా అప్లై చేసి చూపిస్తాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ ఈ విధంగా 24,791 బ్రేక్ అయి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందండి, మనకు 24,881 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క వాల్యూమ్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్లో ర్యాలీ అనేది కంటిన్యూగా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫైనల్ రెసిస్టెన్సీ మనకు 25,000. ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూ అండి. సో ఇది ఒక సబ్జెక్ట్. లేదు ఇప్పుడు గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ఓకే అండి, మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. క్లోజింగ్ 24,677 దగ్గర అయితే రేపు రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ 24,791ని మనం ఏం చేస్తాం, రెడ్ కలర్లో ఉన్న ఈ లైన్ని గ్రీన్ కలర్లోకి అప్లై చేసుకుంటాం. ఎందుకంటే మార్కెట్ దీన్ని ఎబో ఓపెన్ అయింది కాబట్టి 24,791 ఏమవుతుంది, మనకు సపోర్ట్గా వర్క్ అవుతుందండి. అర్థమైంది కదా. మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడ అవుతుందని దాన్ని బేస్ చేసుకుని మన సపోర్ట్ రెసిస్టెన్స్లో చేంజెస్ అనేది వస్తుందండి. రైట్, ఓకే అండి. అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందామండి. గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుందంటే ఈ విధంగా గ్యాప్ డౌన్ అయ్యేటప్పుడు 24,605 రూపీస్ ఇప్పుడు ఏమవుతుంది, మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ మార్కెట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేసి మనం మార్కెట్ని ముందుగానే ప్రిడిక్షన్ చేసుకొని మనకంటూ ఒక ఐడియాలజీని బిల్డ్ చేసుకుంటామండి. ఓకే అండి. ఫైనల్గా నిఫ్టీకి కరెంట్ మార్కెట్ 24,670 దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది మనకి 24,605. దాని తర్వాత నెక్స్ట్ సపోర్టు 24,381. అలాగే రెసిస్టెన్స్ చూసుకుంటే 24,791 అవుతుంది. సో రెడ్ కలర్ లైన్ అప్లై చేశాను. సెకండ్ రెసిస్టెన్సీ 24,881. ఫైనల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్సీ 25,000. ఓకే అండి, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.